సమన్వయత ఖచ్చితంగా అందరికి అర్థమయ్యేటట్లు చేయాల్సిందే. मिशन सम्मिलित सबको समझ में आने लायक करना And this is the time of WCM. ये WCM का समय है. Amen. Amen. చూడండి, ఒక్కొక్క మినిస్ట్రీ ఏం నమ్ముతుంది, ఆ మినిస్ట్రీల మధ్యలో ఎలాంటి విభేదాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సపోర్ట్ అవుతున్నారు, ఎక్కడెక్కడ విభేదిస్తున్నారో మీకు చూపిస్తాను. 5 minutes లో ఈ విషయాన్ని మనం చూద్దాం. हम केवल आगे आने वाले 5 मिनट में इन सारी बातों को देखते हैं. किस प्रकार से सेवकाइयां किस प्रकार से काम करते हैं और किन बातों पे आकर भेदभाव को व्यक्त करते हैं वे लोग. చూడండి, ఇక్కడ క్రైస్తవ తెలుగు మరియు వారి సిద్ధాంతాలు మనకి ఈజీగా తెలియడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన డినామినేషన్లు ఇవన్నీ. हमें बड़ी सरलता से समझ में आने के लिए सारे संसार में जितने भी डिनोमिनेशंस हैं उनकी बातें. రైట్. రోమన్ कैथोलिक, लूथरन, बैप्टिस्ट, ब्रदरन, मेथडिस्ट, సెవెంత్ డే అడ్వెంటిజం, అలాగే సాల్వేషన్ ఆర్మీ అండ్ పెంతెకోస్ట్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ యెహోవా సాక్షులు. వీళ్ళందరూ వేరు వేరు అభిప్రాయాలు, వేరు వేరు సిద్ధాంతాలు కలిగిన వారు. वे सब लोग अपने अपने तरीके, अपने अपने सिद्धांत को धरे हुए हैं. నేను చెప్తున్నాను, కొంచెం ఓపిక చేసుకొని వీళ్ళందరూ ఆలోచిస్తే, यदि हम थोड़ी सी धीरज धरकर इन सबों के बारे में यदि सोचते हैं, ఎక్కువ టైం అక్కర్లేదు, ज्यादा समय की आवश्यकता नहीं. 1 year లో సార్వత్రిక సంఘం ఒకటైపోతుంది. 1 साल में सारी कलीसिया एक हो जाएगी. అలాంటి ఒక ప్రోగ్రామ్ దేవుడు మాకు ఇచ్చాడు. उस प्रकार का एक कार्यक्रम को అలాంటి ప్రాజెక్ట్ దేవుడు అప్పగించాడు. उस प्रकार के प्रोजेक्ट परमेश्वर ने हमें दिया है. ఇలా చూపించడం చాలు, इस प्रकार से दिखाने से होगा. ఇలా చూపిద్దాం, इस प्रकार से दिखाएंगे. ఆ ప్రయత్నం ఇది. वही कोशिश है ये. సో మీ అందరికి చాలా సింపుల్ గా అర్థమవుతుంది. आप सबों को बड़ी साधारण रीति से समझ पाओगे. త్రిత్వం. ఈ త్రిత్వం అనే దాని మీద విపరీతమైన వివాదాలు ఎన్నో ఉన్నాయి. ఈ త్రిత్వ पे नाना प्रकार के बहुत सारी सी बातें हैं. వీళ్ళందరూ ఒకేలాంటి అభిప్రాయం కలిగి లేరు. वे सब एक प्रकार की बातें इनके पास नहीं है. కానీ परंतु అన్ని డినామినేషన్లు కూడా, सभी डिनोमिनेशन जितने भी हैं, కొన్నిటి పైన ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. कुछ बातों पर वे अभिप्राय दिखाते हुए एक मत जताते हैं. 10 నమ్మకాలు ఉంటే 10 विश्वास है, 10 बातें हैं. కొందరు 8కి సమానంగా నమ్ముతున్నారు. और कुछ लोग 8 लोगों को एक मत होते हैं. రెండే విభేదాల్లో ఉన్నారు. और 2 विभेदन में है. కొందరు 5 అభిప్రాయాలు సమానంగా నమ్ముతున్నారు. और कुछ 5 पर एक मत होते हैं. 5 విభేదిస్తున్నారు. और 5 का खंडन करते हैं. కొందరు 9 సమానంగా నమ్ముతున్నారు ఒకేలాగా. और कुछ लोग एक ही समान 9 पर विश्वास करते हैं. ఒకే అభిప్రాయం కోసం కొట్టుకొని చేస్తున్నారు. पर एक ही बात के कारण वो मार कर गिर रहे हैं. మరి 9 కరెక్ట్ గానే ఉందిగా. फिर देखा जाए तो 9 बराबर ही है ना. దాంతో రెస్పెక్ట్ ఇచ్చుకోవట్లా, उससे कोई हम लोग आदर नहीं करते हैं. దాంతో ప్రేమించుకోవట్లా, उससे हम प्रेम नहीं करते हैं. ఒక్కటి విభేదించారని एक का खंडन किया है, వీడు మా వాడు కాదంటున్నారు. ये अपना नहीं है. అలాంటివే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. उस प्रकार की बातें मैं दिखाऊंगा. చూడండి, త్రిత్వం గురించి त्रित्व के बारे में రోమన్ कैथोलिक సమాజానికి, లూథరన్ సమాజానికి, బాప్టిస్ట్, బ్రదరన్, మెథడిస్ట్, సెవెంత్ డే అడ్వెంటిజం గారు, సాల్వేషన్ ఆర్మీ, వీళ్ళకి త్రిత్వం గురించి ఏకాభిప్రాయమే ఉంది. ये जितने भी संस्था है, इन सबों को त्रित्व के बारे में एक ही सोच, एक ही विचार है. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ పాయింట్ మీద కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చుగా. अभी ये इस विषय पर बैठकर बातें कर सकते हैं. అందరూ కలిసి ఉండొచ్చు కదా ఈ ఒక్క పాయింట్ లో. ये एक ही विषय पर सब मिलकर रह सकते हैं. రే, మనం త్రియేక దేవుని గుర్తించాం, हम त्रित्व में परमेश्वर ఆయన పట్ల మన అభిప్రాయం కలిసింది, उसके बारे में हमारी सोच मिल गया. పేరు వేరే కావచ్చు, మనందరం ఒకటే కుటుంబం అని ఈ పాయింట్ మీద అనుకోవచ్చుగా. नाम अलग होंगे परंतु हम सब एक परिवार के करके हम इस अंश पे आ सकते हैं ना. వీళ్ళు వేరే పాయింట్ మీద విభేదించినందుకు ఈ పాయింట్ మర్చిపోతున్నారు. दूसरे अंश पर इन्होंने भेदभाव जताए करके इस विषय को भूल जाते हैं. త్రిత్వం గురించి ది పెంతెకోస్తు వారికి, ఆ తర్వాత చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారికి, ఆ తర్వాత యెహోవా సాక్షులకి. त्रित्व के बारे में जी पेंतिकोस्त, चर्च ऑफ क्राइस्ट, యెహోవా సాక్షులు, पेंतिकोस्त अलग है, दी पेंतिकोस्त अलग है. ఇక్కడ ఈ ముగ్గురికి మాత్రం ఏకాభిప్రాయం లేదు. तीनों जो नीचे है, इन ऊपर में जितने भी हैं, इनके साथ एक मत नहीं है. ఇప్పుడు చెప్పండి, త్రిత్వం గురించి ఎక్కువ మందికి అభిప్రాయం భేదాలు లేవుగా. अब इस त्रित्व के बारे में ऊपर से देख కలిసే ఉన్నారుగా. सभी लोग मिलकर ही है ना, ऊपर से देखकर नीचे तक. రైట్. ఇప్పుడు వేరే అంశం చూడండి. अब दूसरी बात को देखेंगे. సాల్వేషన్, రక్షణ. उद्धार. రక్షణ గురించి అందరికి అభిప్రాయాలు కలిసినాయి, ఒక యెహోవా సాక్షులకు తప్ప. उद्धार के बारे में सबका मत एक हो गया, मात्र केवल यहोवा विटनेस को छोड़कर. ఇప్పుడు త్రిత్వంలో అందరు కలిసి ఉన్నారా?
तृत्व में सब मिलकर थे ना, ముగ్గురు తప్ప. 3 लोग छोड़कर, రక్షణలో అందరు కలిసి ఉన్నారా? और उद्धार में सभी लोग मिले हुए हैं, ఒక్కరు తప్ప. एक को छोड़कर. ఇప్పుడు ఈ రెండు కలిసినాయి. अब ये 2 मिल गए. ఇందులో అయినా అందరు అన్నదమ్ములై మనోహరంగా బ్రతకొచ్చుగా. सभी लोग भाई लोग मिलकर के बड़ी आनंद రెండు से मना सकते. అభిప్రాయాలు కలిసి అయిన సంతోషం లేదు. 2 विचार मिले हुए इसका आनंद नहीं है, ఎందుకంటే సాతాను కావలసిందే మనం విడిపోవడం. क्योंकि शैतान चाहता कि हम दूर दूर हो जाए, हम विभाजन ఎవరో हो जाए. ఒకడు నిలబడతాడు వివాదాలు పుట్టించడానికి. कोई एक भेदभाव को पैदा करने वाला उठ खड़ा होता है. ఇప్పుడు మూడో అంశం तीसरी बात, బాప్తిస్మం. यस, బాప్తిస్మం విషయంలో అందరికీ ఏక అభిప్రాయం లేదు. बपतिस्मा के बारे में सबका मत एक नहीं है. నలుగురికి అభిప్రాయం ఒకలాగా ఉంది, మిగతా ఐదుగురికి అభిప్రాయం ఇంకోలాగా. चारों की सोच विचार अलग है और 5 का सोच विचार अलग है. ఇప్పుడు దీని మీద और इस पर వీళ్ళు కలిసి కూర్చొని वे मिलकर बैठ जाए. మన రెండు అభిప్రాయాలు కలిసాయి, हमारे दोनों के जो 2 बातें मिल चुके हैं, ఈ అభిప్రాయం కలవట్లేదు, अभी ये भी जो बात ये नहीं मिल रहा, అందులో సత్యంలో ఉన్న మనం ఇందులో కూడా సత్యంలో ఉండాలి. उसमें जो सच्चाई से थे इसमें भी सत्य में बने रहेंगे. రండి పరిశోధన చేద్దాం, కూర్చొని ఒకసారి ఆలోచిద్దాం. आइए हम इसका शोध करेंगे, बैठकर सोचेंगे. నాది నిజం కాదు, मेरा सच है, मेरा सच है, ये नहीं है. ఏది నిజం అని వెతుకుదాం రండి सच्चाई क्या है उसे हमें ढूंढना है. అని కూర్చుంటే ఇది కూడా కలిసిపోతుంది. यदि बैठ जाए तो ये भी मिल जाएगा. ఆమేన్. आमीन. నెక్స్ట్ और उसके बाद ప్రభు భోజనం. प्रभु भोज की विधि. ఇంకా చెప్పక్కర్లే, ఎవరికి అభిప్రాయాలు ఒకలా లేవు. अब इसमें ही बताओ ना, किसी का भी मत एक नहीं है. ఏ డినామినేషన్ కి అభిప్రాయాలు కలవు దీంట్లో. किसी भी संस्था की सोच विचार पड़ते ही नहीं. ఒకరు ఒకలాగా మరొకరు మరొకలాగా అనుకుంటానే ఉంటారు. एक एक तरीके से दूसरा तरीके से बोलते ही रहते हैं. ఇప్పుడు చెప్పండి, 2-3 విషయాలలో అభిప్రాయం కలిసిన వాళ్ళు దీన్ని సరి చేసుకోలేరా? क्या 3 बातों में एक मत हुए लोग इसे सम्मिलित नहीं कर सकते? 3 సత్యములు నీకు తెలిసినప్పుడు 4వ అబద్ధాన్ని నువ్వు సత్యంగా నేర్చుకోలేవా? 3 सत्य बातें आपने सीख लिया तो चौथी जो झूठा था उसे क्या सत्य में नहीं सीख మార్చుకోలేవా? सकते? అబద్ధాన్ని మార్చుకొని क्या झूठ को आप बदल नहीं सकते? ఏది సత్యమో దాన్ని గుర్తించలేవా? क्या सच्चाई क्या है उसे आप जान नहीं पाते हो? ఈగో ప్రాబ్లం ईगो प्रॉब्लम టన్నుల కొద్దుంది ప్రతి ఒక్కడికి. हर एक को ठनों से भरा हुआ है. కేజీలు కాదు, టన్నులు. किलो से नहीं, ठनों से. తేడా లేదు, అందరికీ ఉంది. कोई भेदभाव नहीं, सबको है. ఇంకో టాపిక్ और एक विषय హస్త నిక్షేపణ. हस्त निक्षेपण. हाँ, ఇందులో 5గురికి ఒక అభిప్రాయం ఉంది, మరో 5గురికి ఇంకొక అభిప్రాయం ఉంది. इसमें 5 का मत एक तरह से है, दूसरे 5 का मत अलग है. సరే, ఈ 5గురైనా కలిసి ठीक है, ये 5 लोग मिलकर మిగతా 5గురినైనా సరి చేస్తారా? बाकी जो बचे 5 लोग उनके ठीक कर అసలు सकते हैं? కలవడమే ఉండదు. वो हो ही नहीं सकता. ఇది సమస్య. ये समस्या है. కలపడమే మిషన్ సమన్వయత. उन्हें जोड़ना ही मिशन सम्मिलित है. కలవడమే లేని ఈ సమస్యకు సమాధానమే మిషన్ సమన్వయత. जहां मिल नहीं सकता ऐसी समस्या को सम्मिलित करना ही हमारा मिशन है. నేను చెప్తున్నాను, ఈ చివరి దినాల్లో ఒక అద్భుతం చేసే చచ్చిపోదాం. मैं बता रहा हूं ना, आखिरी दिनों में एक चमत्कार कर कर ही ఒక मरूंगा. కొత్త పేజీ చరిత్రలో మన కోసం పెట్టుకుందాం. एक नया नाम इतिहास में हमने रखे हैं. ప్రతి డినామినేషన్ కాదు, క్రీస్తు నెరగనోడు కూడా మన బంధువు అవుతున్నాడు ఇప్పుడు. कोई संस्था वाला नहीं, जिन्होंने मसीह को नहीं जाना वो भी हमारा मित्र बनेगा. అన్యుడు కూడా ఈయనతో కూర్చొని భోజనం చేయొచ్చండి అని అంటున్నాడు. अन्य जन लोग इनसे बैठकर खाना खा सकते हैं क्या? అత్యంత త్వరలో ఈయనతో బ్రతకొచ్చు అని కూడా అంటాడు. अति शीघ्र इससे मिलकर जी सकते हैं कहेगा वो. అత్యంత త్వరలో ఇతడు మనోడే అని కూడా అంటాడు. अति शीघ्र ये अपना ही कहेगा. ఆ తర్వాత మనమంతా ఒకటే అని కూడా అంటారు. और सब उसके बाद हम सब एक कर कर बोलेगा. ఆమేన్. आमीन. ఇప్పుడు పీటర్ పుట్ట గారు ఓ మాట అన్నారు, पीटर बुट्टा ने एक बात कही, అన్న నా ఆలోచన మార్చేశారని. भाई ने मेरे सोचने के तरीके को बदल दिया. నిజంగానే పీటర్ పుట్ట గారి పాత వీడియోస్ చూడండి, ఉన్నాయా? पीटर बुट्टा के पुराने वीडियोस देखिए. అసలు కొన్ని వీధుల్లోకి వెళ్ళిపోయి ఎక్కడైతే వ్యతిరేకత చర్చెస్ కూలుస్తారో అక్కడికి వెళ్ళి నిలబడి రండ్రా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానని లైవ్ పెట్టేవాడు. कुछ गलियों में जाकर जहां चर्चों को ढहा देते वहां जाकर खड़ा होता था, कहता था कि आओ ఎక్కడైతే मैं यहाँ खड़ा हूं. ఎక్కడైతే సేవకులను కొడతారో అక్కడికి వెళ్ళి నిలబడి ఇదిగో ఇక్కడ కాదు కొట్టారు, ఇక్కడ ఉన్నాను నేను అనేవాడు. जहां पासवानों को मारते थे वहां जाकर वो कहता था आओ मैं यहाँ खड़ा हूं. ఇప్పుడు ఐడియాలజీ మొత్తం మారిపోయింది. अभी उसी सोचने का तरीका बदल गया బస్తీ మే సవాల్ పోయింది, और वो सवाल चले गए. ఇప్పుడు మారింది. अब बदल चुका. అవును, పీటర్ పుట్ట గారు ఆలోచించి మారినట్లు ప్రతి డినామినేషన్ నాయకులు కూడా మారగలిగితే, पीटर बुट्टा जी ने जिस प्रकार से सोचकर बदल गया उसी प्रकार हर संस्था सोचकर यदि बदल जाए, ఒకవేళ మారగలిగితే, यदि वो बदल जाए, అందరితో కలిసి కూర్చొని సత్యం ఏదో చర్చించుకోవడానికి ఇష్టపడితే, सबसे मिलकर बैठकर सच्चाई क्या है उसे
शोध कर यदि ఆ जान ले, వ్యక్తిలో సత్యం లేకపోయినా సరే కనీసం క్రీస్తునందున్నాడనే ప్రేమైన చూపించడం నేర్చుకుంటే उसमें सत्य नहीं परंतु मसीह में जो प्रेम है उसे यदि सीख ले, ఒక్కసారి ఊహించండి ఆత్మదేవుడు ఎంత శక్తిగా పనిచేస్తాడో. एक बार आत्मा परमेश्वर इतने सामर्थ्य से काम करेगा, తోటి వాని పట్ల ప్రేమ కలిగి ఉంటే చాలు. अपने जो साथ है उसके प्रति हम प्रेम भाव से रहे. ఆమేన్. आमीन. తన ఆలోచనలో ఉన్న ప్రతి పొరపాటు సరి చేసుకుంటున్నాడు, उसके विचारों में जो गलतियां हैं तो वो सबको सुधार रहा है నేర్చుకుంటున్నాడు, నేర్పిస్తున్నాడు. और सीखते जा रहा है, सिखाते भी जा रहा है. అలా అందరినీ కలపగలిగితే इस प्रकार से यदि सबों को जोड़ दे, పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడో ఆ పని ఆయన ముగించుకుంటాడు. परमेश्वर पवित्र आत्मा परमेश्वर की उस काम को पूरा करेगा. దేవుడు ప్రతిసారి ఒక మిషన్ ప్రారంభిస్తూనే ఉన్నాడు. परमेश्वर आए दिन एक मिशन को शुरुआत करता ఈ है. సృష్టిని కుమారునికి అప్పగించి ఒక మిషన్ స్టార్ట్ చేశాడు. इस सृष्टि को पुत्र को देकर एक मिशन को शुरू की, కుమారుడు ప్రవక్తలకు అప్పగించి ఒక మిషన్ స్టార్ట్ చేశాడు. और पुत्र ने नबियों को देकर मिशन का प्रारंभ किया. ఆ మిషన్ మొత్తం పూర్తవ్వాలంటే పరిశుద్ధాత్ముడు అనుకున్నది ముగించబడాలి. और वो मिशन पूरा होने के लिए पवित्र आत्मा जिस तरह से चाहता है उस तरह से करना पड़ेगा. ఆ పని ముగించడంలో మనం రథచక్రాలం అవ్వాలి. और उससे हम पूरा करने आमीन. में हम चक्र बने. ఒకే మనస్సు, ఒకే ఆత్మ. एक की ही मन, एक ही आत्मा. ఇలా మీరు చూస్తూ పోండి, చాలా టాపిక్స్ లో అందరికి అభిప్రాయాలు కలుస్తున్నాయి, కొన్ని కలవట్లేదు. इस प्रकार से यदि आप देखते जाओ तो बहुत सारे बातों में कुछ विचारधाराएं मिलते हैं. కృపావరముల విషయంలో 5 డినామినేషన్లు ఏకాభిప్రాయంతో ఉన్నాయి, మరో 4 డినామినేషన్లకు ఏకాభిప్రాయం లేదు. और वरदानों के विषय में 6 संस्थाएं अलग बात करती है, 4 संस्थाएं अलग बात करती है. వాళ్ళు కూడా కలిసి ఉండరు. वो भी मिलकर नहीं रहते. అభిప్రాయాలు కలిసినా కలిసి లేరు. और वो सोच विचार एक मत होने के बाद भी मिलकर नहीं Next. रहते. और दूसरा, అపోస్తుల ప్రవక్తలు అసలు ఉన్నారా లేదా అనే అభిప్రాయం విషయంలో ఒక్కరికి ఉన్నటువంటి అభిప్రాయం మిగతా 9 మందికి లేదు. प्रेरित और नबी लोग है, इस पर जो सोच विचार है एक संस्था छोड़ बाकी किसी की सोच विचार అందుకని नहीं करते. 9 మంది ఆ ఒక్కరిని ద్వేషిస్తారు. इसीलिए 9 लोग मिलकर उसकी द्वेष करते हैं. ఆ ఒక్కరి 9 మందిని ద్వేషిస్తారు. वो अकेला जो है 9 को घृणा करता है. అవును, ద్వేషించుకోవడానికే యేసుని నమ్మితిమా? क्या घृणा करने के लिए आपने यीशु मसीह पर विश्वास रखा? ద్వేషించుకోవడానికి ఇంత పెద్ద గ్రంథం చేతికి వచ్చేనా? क्या आपने घृणा करने के लिए इतनी बड़ी महान ग्रंथ आपके हाथ में आया है? ద్వేషించడమే భక్తిలో శ్రేష్టమైన మార్గమా? क्या घृणा करना ही भक्ति में मुख्यता है क्या? నిజమైన భక్తుడైతే, यदि सच्चा भक्त हो, మనం నమ్మింది ఒకడు నమ్మకపోయినా సరే, जो विश्वास हम करते यदि अगला विश्वास ना भी करे, క్రీస్తునందు ఉన్నందుకైనా సరే ప్రేమిస్తాడు. और मसीह में है इसीलिए उससे प्रेम करेगा वो. ఎందుకంటే ఒక రోజు సత్యం మీద అదే గెలుస్తుంది. क्योंकि एक दिन सत्य है ना, वही जीते. మనం బలవంతంగా ఏమీ గెలిపించలేము. जबरन हमें किसी का जीत नहीं दिला सकते. నమ్మకం అర్థమైతే తప్ప పుట్టదు. ये जो विश्वास समझने के बगैर वो पैदा नहीं చూడండి, होता. ఇంకొకటి, పునరుద్ధానం గురించి 9 మంది అభిప్రాయాలు కలిసినాయి. पुनरुत्थान के विषय में 9 लोगों के सोच एक हो गए, ఒక్కరి అభిప్రాయం కలవాల. एक का मत नहीं रहा. వాళ్ళు దేవుని సాక్షులు. और वही साक्ष వాళ్ళకు పునరుద్ధానం మీద లేదు అసలు నమ్మకం. उन्हें पुनरुत्थान पर भरोसा नहीं, विश्वास नहीं. వాళ్ళు క్రీస్తునందే లేరు. वो मसीह में ही नहीं है. నేను చాలా మందితో చర్చలు చేశాను. बहुत सारे लोगों से मैंने बातें की. వాళ్ళలో సగానికి సగం మంది ఆలోచించి వెనక్కి వచ్చారు. आधे में से आधे लोग सोचकर पीछे आ गए. చూడండి ఇంకోటి, और एक देखिए, క్రీస్తు రెండవ రాకడ, తీర్పు దినం. न्याय का दिन. చూడండి, 9 మందికి అభిప్రాయాలు కలిసినాయండి. देखिए 9 लोग एक मत हो चुके, ఒక్కరికే అభిప్రాయం కుదరలేదు. एक का मत नहीं मिला. దేవుని సాక్షులు, वो यहोवा विटनेस, మిగతా అందరికి సెట్ అయింది. सब लोग सेट हो गए. ఇన్ని అభిప్రాయాలు కలుస్తుంటే ఎందుకు కలవలేకపోతున్నారు? ये सारी बातें एक मत होने के बाद भी क्यों नहीं मिल पा रहे? 1-2 అభిప్రాయాలు కలవనందుకేనా ఈ వివాదాలన్నీ? एक दो बातों पर एक मत ना होने के कारण ही भेदभाव. అయితే వాటి మధ్యలో మేము ఉండాలనుకుంటున్నాం, उनके बीच में हम रहना चाहते हैं, నిలబడాలనుకుంటున్నాం, సహోదరులను కలిపి చూపించాలనుకుంటున్నాం, खड़ा रहना चाहते हैं, ఆ మనోహరమైన దినములను రప్పించాలనుకుంటున్నాం. मनोहरता के मूल्य को दिलाना चाहते हैं. అదే WCM మహాదర్శనం, यदि WCM की महान योजना, మహాదర్శన మహోత్సవం, महान दर्शन की महोत्सव है. ఆమేన్. आमीन. దిస్ ఇస్ ద మిషన్ ఆఫ్ గాడ్. ये परमेश्वर की मिशन है. ఆమేన్. आमीन. దిస్ ఇస్ ద ఎండ్ టైం రివైవల్. ये सदा तक रहने वाली ముగింపు జీవం ఇది. बेदारी है. ఆమేన్. आमीन. ఇలా చూస్తూ పోతేనండి ఎన్నో వాటిలో ఏకాభిప్రాయములు ఎక్కువ మందికి ఉన్నాయి. इस प्रकार से हम देखते जाते हैं ना, बहुत से बातों में मत एक मत है. మెయిన్ పాయింట్ కలిసి సబ్ పాయింట్ కలవలేదని చెప్పి చెప్పబడిపోతున్నారు అందరూ. मुख्य विषय मिल गया लेकिन बाकी ये छोटा जो है ना, ये ना मिला करके सब लोग ढीले पड़ रहे हैं. చెప్పబడ్డ దాంట్లో ఉప్పేద్దామని వెళ్తున్నాం మేము. और जिसमें रुचि नहीं है उसमें కృపా नमक डालने సహితమైన के लिए, మాటలు వేద్దామని వెళ్తున్నాం. उसमें अपने बातें डालेंगे. ఆమేన్. आमीन.
ఇది WCM పరిచర్య. ये WCM की सेवकाई है. ఇక్కడ ప్రభు సౌండ్స్ బ్రదర్ ఉన్నారు. यहाँ पे एक भाई साहब है. साउंड కనబడతారు ఇలా. आप थोड़ा सामने आए. నేను గుడివాడకు వచ్చిన మొదటి సంవత్సరం నుంచి తెలిసి నాకు నేను. जब मैं गुड़वाड़ा में आया पहले साल से मैं इसे जानता हूँ. ये मुझे जानते हैं. నేను 160 గ్రామాలు తిరిగి ఫస్ట్ సువార్త చేశాను గుడివాడకు వచ్చిన మొదటి సంవత్సరం. जिस साल मैं गुड़वाड़े में आया 160 गांव में घूमकर मैंने सुसमाचार सुनाए. ఈయన నాకు ఒక యాంప్లిఫైర్ ఓ బాక్స్ ఇచ్చారు. इन्होंने मुझे एक एम्पलीफायर और एक बॉक्स दी. అప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? तब मेरी हालात क्या थी पता है? ఈయనకు 200 ఇవ్వలేను నేను అప్పుడు. मैं इसे 200 रुपए नहीं दे सकता था. అప్పుడు నా పరిస్థితి అది. तब मेरी हालात वैसे थे. కేవలం సువార్త చేయాలనే భారం ఒకటి గుండెల నిండా నింపుకొని ఇక్కడికి వచ్చాను. मात्र केवल सुसमाचार सुनाने की एक बोझ अपने मन में भरकर यहाँ पर आया. 160 గ్రామాల మిషన్ ప్రారంభించేసాం. 160 गांवों में मिशन शुरुआत की. నా చేతిలో 30 రూపాయలు ఉన్నాయి. मेरे हाथों में 30 रुपए थे. తమ్ముడు జగదీష్ బైక్ తీసుకొని వచ్చాడు. जगदीश गाड़ी लेकर आया దాంట్లో పెట్రోల్ పోసి స్టార్ట్ చేసాం. और उसमें पेट्रोल डालकर हमने शुरू की. పెట్రోల్ పోయినన్నాడు బంకోడు. और बंक वाले ने कहा पेट्रोल नहीं అప్పుడు डालूंगा. కింద నుంచి పై దాకా చూశాడు. और उसने ऊपर से नीचे तक అప్పుడు देखा. నేను ఇలా లేను. तब వాడు मैं ऐसा చూసినట్టే ఉన్నా. तब मैं ऐसा नहीं था. వాడు చూసినట్టే ఉన్నా. और जैसा उसने देखा वैसा ही था. 30 రూపాయలు పెట్రోల్ ఏంట్రా పో అన్నట్టుగా. 30 रुपए का पेट्रोल क्या चल. నేను చెప్పాను సేవకి వెళ్తున్నాను, ఇది తప్ప ఏమీ లేదు, కొంచెం ఇది పోయి. मैंने कहा सेवकाई के लिए जा रहा हूँ, इस ये छोड़ा और कुछ नहीं है. నా ఇష్టం 10 రూపాయలు కూడా కొట్టాలి అందులో సెట్ చేయి అని అడుగుదాం అనుకుంటున్నాను. मैंने सोचा कि मेरी इच्छा उसमें सेट कर 10 रुपए भी डाल सकते हैं. వాడి చేతిలో ఉంది గన్ను. गन उसके हाथ में है.
బతిమాలి కొట్టించుకొని ప్రయాణం స్టార్ట్ చేస్తే 5,500 కిలోమీటర్లు బైక్ మీదే తిరిగాం స్టార్టింగ్ లో వెంటనే बड़ी विनती करके उसमें डलवा लिया और कितने किलोमीटर 6 నెలల్లోనే తిరిగేసాం 5,500 కిలోమీటర్లు 5,500 किलोमीटर जो है मात्र केवल 6 महीने में घूम चुके हैं భయంకరంగా చలిలో కూడా తిరిగే వాళ్ళం और భయానక ठंडी में भी घूमे हमने అప్పుడు నేను తమ్మునికి ఎక్కడ చిన్న కూడా బోర్ కొట్టకూడదని భయంకరంగా నవ్విస్తూ పొట్ట చెక్కలయ్యేటట్టు బైక్ మీద వచ్చేవాళ్ళం उस भाई साहब को कहीं बोर होना जाए इस प्रकार के कुछ कहानियां बताते हुए हंसाते हुए से लेकर ఎప్పుడు వెళ్ళేవాళ్ళం ఎప్పుడు వచ్చేవాళ్ళం తెలిసేది కాదు ప్రయాణం कब जाते थे कब आते थे हमारी यात्रा में समझ में नहीं आती थी అలాంటి సిచ్యువేషన్ అది उस प्रकार की परिस्थिति थी నేను 160 గ్రామాలు తిరుగుదామంటే తమ్ముడు అన్న డబ్బు చాలా అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది అని मैंने कहा 160 गांव घूमना है तो भाई साहब ने कहा నేను ప్రారంభించినాక హోమ్ ని చేతికి వచ్చింది मैंने जब शुरुआत की అనుకోకుండా వేరే సేవకుడు నాకు హోమ్ ని ఇచ్చాడు और एक दास ने मुझे ओमनी दिया మీరు ఇది వాడితే నాకు దీవెన అని आप यदि इस्तेमाल करोगे तो मुझे आशीष मिलेगी నేను వెళ్తూ ఉంటే నలుగురు తోడు వచ్చారు మేము వస్తాం మీతో అని और जब हम जाना शुरू करते हमारे साथ और 4 लोग आते మాకు లేనిదల్లా మైక్ బాక్స్ లేదు అప్పుడు अब हमारे पास क्या नहीं था माइक बॉक्स नहीं था అప్పుడు తమ్ముడు ఆయన దగ్గర తీసుకెళ్లారు అన్నయ్య ఈయన సేవలో సహకరిస్తారు तब उसने भाई साहब के पास लेकर गया इन्होंने कहा अपनी सेवकाई में ये हमें मदद करेगा ఈయన కమర్షియల్ మైండ్ లేని వ్యక్తి और ये व्यापार की तरह के से नहीं सोचता మాకు తెలుసు और मुझे पता है అని చెప్పారు उसने कहा मुझे సరే తమ్ముడు తీసుకుందాం అని అన్నా मैंने कहा ठीक है भाई ले लेंगे ఆయన ఇచ్చి పాపం వారం 10 రోజుల తర్వాత కూడా ఏం అడగలేదు ఆయన उसने देखकर एक Box हफ्ता ఎప్పుడు 10 दिन ఇస్తారు होने అడగలేదు 10 दिन के बाद भी नहीं पूछा बॉक्स कब యాంప్లిఫైర్ ఎప్పుడు दोगे ఇస్తారు అడగలేదు एम्पलीफायर कब दोगे नहीं पूछा నేను అడిగాను చాలా రోజులు నా దగ్గరే ఉండాల్సి వస్తది అని मैंने कहा कि मेरे पास ही बहुत दिन तक के 1 रहेगा మంత్ వాడుకొని एक महीना इस्तेमाल की నా జ్ఞాపకం ఉంది 300 రూపీస్ ఇచ్చాను और मुझे याद है मैंने 300 रुपए दिया है సైలెన్స్ గా తీసుకొని ఒక్క మాట అనలేదు ఆయన खामोशी से लिया और कुछ एक बात नहीं कही ఇది 10 సంవత్సరాల క్రితం సంగతి ये 10 साल पहले की बात ఒక కరోనా కంటే ముందు సంవత్సరాల్లో कोरोना के पहले साल నేను జ్ఞాపకం చేసుకున్నాను ఆయన మనకు చాలా సహాయం చేశారు मैंने याद किया उसने हमें बहुत సేవకు సహాయం చేశారు कई बार सहायता की మనం ఏదైనా చేద్దాం हम कुछ करेंगे మేము WCM మినిస్ట్రీ యానివర్సరీ సందర్భంగా WCM मिनिस्ट्री इस वार्षिकोत्सव संदर्भ में ప్రభు సౌండ్స్ కి प्रभु सॉन्ग्स 25,000 రూపాయలు బహుమతిగా ఇస్తున్నాం 25,000 हम लोग दे रहे हैं మై లవ్ ఇది నా బర్త్డే ये मेरा जन्मदिन का गिफ्ट थैंक यू 10 సంవత్సరాల క్రితం ఒకసారి చేసిన సహాయాన్ని నేను మర్చిపోలేదు 10 साल पहले एक बार उन्हें जो सहायता की उसे मैंने नहीं बोला నాకు పదే పదే సహాయం చేస్తున్నారు మీరు నా మనసులో ఎక్కడున్నారో అర్థం आप చేసుకోండి बारंबार मुझे सहायता करते हो आप मेरे मन में कहाँ టైం వస్తుంది అన్నిటికీ టైం వస్తుంది और सबके लिए समय आ रहा है మీరు అనుకున్నప్పుడు నేను ఏది చేయలేకపోవచ్చు जब आप सोचते हो तभी मैं कुछ नहीं कर सकता కానీ మీకు కావాల్సి వచ్చినప్పుడు ఆయన అన్ని ఇస్తాడు जब आपकी आवश्यकता हो तब वो सब कुछ देगा జస్ట్ వెయిట్ చేయండి इंतजार करे మనం చేసే పని చాలా గొప్పది हम जो काम करे वो महान काम है మనకు నేను నమ్ముతున్నాను మీరు అందరూ నాకంటే డబుల్ త్రిబుల్ అవ్వాలని मैं विश्वास कर रहा हूँ कि आप అపోస్తుడైన పౌలు లాగా మనం అందరం మారాలని पौलुस के समान हम सब बदल जाए ఆమేన్ आमीन ఎవరు ఎంత ఎదగలరో ఎంత చేయగలరో అంతా వారు చేయాలి जो जितना बढ़ना चाहता है जितना करना चाहता है करे అందుకు మనం సహాయంగా ఉండాలి उसके लिए हम सहायता करें ఆమేన్ आमीन రండి ఈ సమయం ప్రభుభూషణ్ గారికి ఇద్దాం आइए इस समय को हम प्रभु మధురమైన ఆయన స్వరంతో మనల్ని స్తుతిలో నడిపిస్తారు अच्छी आवाज से हमें लेच स्तुति निलबडदाम। आराधना में चलेगा आइए हम सब उठकर खड़े हो जाते हैं అలాగే ఇప్పుడు బుక్ ఓపెనింగ్ కార్యక్రమం ఉంది और एक कार्यक्रम है సో ఈ బుక్ ఓపెనింగ్ అవ్వగానే ఈయన స్తుతి ఆరాధనలోకి తీసుకెళ్తారు మనల్ని बुक ओपनिंग के बाद ही स्तुति आराधना में సో लेकर నేటి जाए అతిథులందరూ వేదిక మీద और आज के जितने भी अतिथि गण हैं वो రండి सामने వేదిక आए మీదకి వచ్చేసేయండి అతిథులందరూ వేదిక మీదకి వచ్చేసేయండి जितने भी अतिथि गण हैं मंच पर आए ఇప్పుడు బుక్ ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది अब हम लोग पुस्तक की ओपनिंग कर रहे हैं ప్రతి సంవత్సరం 3 పుస్తకాలు విడుదల చేసేవాళ్ళం हर साल 3 पुस्तकों का रिलीज करते हैं కానీ ఈసారి 3 సాధ్యపడలేదు परंतु इस साल ఈ పుస్తకాల కోసం इन पुस्तकों के लिए ప్రార్థన చేయడానికి प्रार्थना करने के लिए మన మధ్యలో हमारे मध्य में సహోదరుడు మహేష్ ఉన్నాడు भाई महेश है ఈ పుస్తకాల పరిచర్యలో రాత్రి పగళ్ళు ప్రయాసపడుతూ ఉంటాడు और इस पुस्तकों की सेवकाई में दिन रात प्रयास करता है నేను ఎప్పుడు చూసినా అదే పనిలో ఉంటాడు मैं जब भी देखता हूँ वही काम में लगा रहता है ఆయనకు వేరే టైం పాస్ లేదు और कोई दूसरा टाइम पास नहीं है उसके लिए అయితే తన గురువుని తన నాయకుని సంతోష పెడతాడు गुरु है उसे आनंदित करता है లేదా దేవుని సంతోష పెడతాడు या परमेश्वर को संतोष खुश ఈ करता గురి కలిగే ఉంటున్నాడు కాబట్టి అతడు దీనికి అర్హుడు है। इस लक्ष्य को लेके चल रहा है इसीलिए वो इस योग्य है సో అతని ద్వారా ఈ ప్రార్థన చేయించాలని और उसके द्वारा इस प्रार्थना को कराने के लिए सर्वशक्तिमान अनुग्रहकारी दयालु प्रमी परमेश्वर
हम इस सुनहरे अवसर के लिए हम आपका कोटि कोटि धन्यवाद करते हैं। WCM मिनिस्ट्री की इस 10वीं वार्षिकोत्सव के लिए हम आपका कोटि कोटि धन्यवाद करते हैं पिता। इस पुस्तक के लिए खास तौर पर मैं प्रार्थना करता हूँ, जिस पुस्तक को हम प्रकाशित करने के लिए जा रहे हैं पिता, इस पुस्तक के पढ़कर अनेकों लोग सत्य को जान सके और सत्य से सर्व सत्य में आ सके, ऐसा अनुग्रह होने दीजिए पिता। हम प्रार्थना करते हैं पवित्र आत्मा परमेश्वर, इस पुस्तक को पूरी दुनिया में विश्व की विभिन्न प्रमुख भाषाओं में अनुवाद करके सर्व सत्य को स्थापित करने के लिए आप अद्भुत रीति से आश्चर्यजनक रूप से आप कार्यवाही करने की कृपा कीजिए पिता। सारे बातों के लिए आपका धन्यवाद करते हैं। प्रार्थना के साथ इस पुस्तक को हम ओपन करने के लिए जा रहे हैं। समस्त आदर महिमा गौरव आपको देते हुए प्रार्थना उद्धार करता यीशु नासरी के नाम से मांगते हैं पिता, आमेन। అతిథులందరూ ముందుకొచ్చి మీ హస్తముల మీదుగా ఆ రిబ్బన్ని अतिथिगण सामने आकर अपने हाथों से उस रिबन को खोले మీ అందరి హస్తములను దేవుడు అంగీకరించును గాక। కమాన్ కమాన్। और आप सबों के हाथों को परमेश्वर स्वीकारे। ఆమేన్। అక్కడ ఉంది ఆయుధం। ఇంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మహాదర్శన మహోత్సవాన్ని దేవుడు ఘనముగా జరిగించారు అన్నవారు రెండు చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి। హల్లెలూయా। గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం। ఈరోజు మన నాయకుడు, మన ఆత్మీయ నాయకులు, ద వార్ ఆఫ్ కర్మేల్ మినిస్ట్రీ వ్యవస్థాపక అధ్యక్షులు, మన ఆత్మీయ నాయకులైనటువంటి WCM కెన్ పాల్ గారి యొక్క బర్త్డే, ఆయన పుట్టినరోజు మనందరికీ పండగ రోజు। హల్లెలూయా। దేవుడే తన సేవకుని ఈ భూమి మీదకి పంపించి మహిమాన్వితుడైనటువంటి ఆయన పరిచర్యను ఘనముగా జరిగిస్తూ అంతర్జాతీయంగా ఈరోజు ఈ స్థలంలో 4 రాష్ట్రాల WCM ప్రతినిధులు, WCM సత్యస్థాపకులుగా నిలిచిన వారందరూ కూడా ఈ స్థలంలో నిలిచున్నారు। మనందరూ కలిసి సేవకుల యొక్క ఆరోగ్యం కొరకు, ప్రయాణాల కొరకు దేవుడు వారికి ఇచ్చిన దర్శనాలన్నీ కూడా రానున్న కాలములో నెరవేర్చినట్లుగా మనందరము కలిసి పనిచేద్దాం। వారికి కావలసినటువంటి ప్రార్థనా సహకారాన్ని అన్ని విధాలుగా మనకు అందిస్తూ సత్య సైనికులుగా నిలిచి ఉందాం। ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిద్దాం। తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున WCM కెన్ పాల్ గారి యొక్క బాడీ కేక్ కట్ చేస్తున్నాం। థ్యాంక్ యూ। చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం।